దీంటిపై టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన దాడికి నిరసనగా కేసీఆర్ దిష్టిబొమ్మను కొత్తపేట చౌరస్తాలో బీజేపీ నేతలు దహనం చేశారు. రాష్ట్రంలో బీజేపీకి వస్తున్న ఆదరణ తట్టుకోలేక ఎంపీ ఇంటిపై దాడి చేశారని మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవిత పేరు బయటికి రావడంతో డైవర్షన్ చేయడానికి ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ దౌర్జన్యాలకు ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యంగా ఎదుర్కోలేక ఈ యొక్క లిక్కర్ మాఫియాలో పేరున్నదని చెప్పి దానికి భయానికి ఏదో మైండ్ డైవర్ట్ చేయడానికి ఈరోజు కవిత గారు ఈ యొక్క పన్నాగం పన్ని నిన్న జరిగినటువంటి ఏదైతే ప్రెస్ మీట్లో అరవింద్ గారు ఏమి కూడా మాట్లాడలేదు. వాళ్ళ అయ్యా ఏదైతే కేసీఆర్ గారు ఉన్నారో వారు కవితను బీజేపీ వాళ్ళు మాట్లాడిరు, ఫోన్ చేసి ఆమెను కూడా తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి అన్నారో దానికి కౌంటర్గానే ఏదైతే కవిత గారు మాతోటి కాదు, మొన్న ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం రోజు వారిని పిలవనందుకు ఆమె నిరసనగా ఖర్గే గారితో ఫోన్లో మాట్లాడారని చెప్పి ఒక కాంగ్రెస్ వ్యక్తి నాకు ఫోన్ చేసిందని చెప్పిండు. అందులో ఏమంతా కూడా తప్పు లేదు. అయినా కూడా ఈ యొక్క ఏదైతే లిక్కర్ మాఫియాలో పేరున్నదని చెప్పి దాన్ని డైవర్ట్ చేయడానికి ఈరోజు ఈ యొక్క మహిళ అని చెప్పి చూడకుండా కూడా వాళ్ళ తల్లి గారిని పెద్ద మనిషి అయినా కూడా ఇంటి మీద దాడి చేసి వాళ్ళ మహిళలను భయభ్రాంతులు చేసి ఈ యొక్క గుండాగిరి చేస్తున్నారు. దీన్ని వెంటనే తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎన్నోసార్లు కూడా ఈసారి కొత్త కాదు, అరవింద్ గారి మీద ఎన్నోసార్లు ఈ యొక్క అటాకులు చేసారు. కానీ ఇదే లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాము. ఎందుకంటే ఇప్పటి నుండి ఏదైనా జరిగితే మాత్రం తీవ్రంగా పరిగణించి మేము కూడా పెద్ద దాడులు చేయవలసి వస్తుందని చెప్పి రాజకీయంగా మీకు ఎదుర్కొనే శక్తి లేక అరవింద్ గారిని ఎదుర్కొంటే దమ్ము ధైర్యం లేక భారతీయ జనతా పార్టీ వాళ్ళ ప్రజలలో వస్తున్న ఆదరణను చూసి కేసీఆర్ గారు వారి కుటుంబం కడుపు మంటతోటి వాళ్ళ ఇంట్ల మీద దాడి చేస్తున్నారు. మీరు ఎన్ని ఇళ్ల మీద దాడి చేసినా, ఇంతమంది నాయకుల మీద దాడి చేసినా అంతకు 1000 రెట్లు బీజేపీ కార్యకర్తలు శక్తితోటి పనిచేస్తారు. భారతీయ జనతా పార్టీని ఎలా ఎదుర్కోవాలనో వారి శక్తి సామర్థ్యాలు సరిపోవట్లేదు. అరవింద్ గారు ఎలాంటి కామెంట్స్ చేయలేదు. ఈరోజు ధర్మపురి అరవింద్ గారిని కవితని ఓడగొట్టి వారి ఎంపీగా గెలిచిన విషయం మనకందరికీ తెలుసు. వారి కుటుంబ పాలనని అంతం చేయడానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా ప్రజలని ఏదైతే ఇవాళ ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వము గురి చేస్తుంది